Hello everyone, this is Dr. Sai Pranith Reddy, consultant pediatric intensivist at Paramita Hospital, Madinaguda. So today I am going to discuss of the topic catch-up vaccination. అంటే ఒకవేళ మనం వ్యాక్సిన్ మిస్ అయి ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి? చాలా మంది భయపడే విషయం, తీసుకోవాల్సిన టైం కల్లా లేట్ అయిపోయిందండి, అసలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా వద్దా అని చాలా కంగారు ఉంటుంది చాలా మందికి. గవర్నమెంట్లో వ్యాక్సిన్ ఇచ్చే టైం అయిపోయింది, మరి ఎప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చా, ఆ డోస్ స్కిప్ చేయాలన్నా చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. 1.5 month వ్యాక్సినేషన్ ఉన్నప్పుడు అది మిస్ అయితే 1.5 month వద్దులే, ఇంకా డైరెక్ట్ 2.5 monthsకి వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ రాంగ్. సో క్యాచప్ వ్యాక్సినేషన్ అనేది చాలా అవసరం అన్నట్టు పిల్లలకి. కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, నేను ఇప్పుడు డిస్కస్ పోయే థింగ్ అనేది బర్త్ వ్యాక్సిన్ చెప్తాను మీకు. బర్త్ వ్యాక్సిన్ మోస్ట్ ఇంపార్టెంట్, బీసీజీ, హెపటైటిస్ బి, ఓపీవీ. ఒకవేళ స్టార్టింగ్ లో మిస్ అయినరు సమ్ రీజన్స్ వల్ల, బేబీ ఐసీయూలో అడ్మిట్ అవ్వడం వల్లనో, లేదా మర్చిపోవడం వల్లనో, లేదా అవగాహన లేకపోవడం వల్ల మిస్ అయినరు అంటే కంగారు పడద్దు. సో బీసీజీ వ్యాక్సిన్ అనేది ఫస్ట్ 1 year లో ఎప్పుడైనా తీసుకోవచ్చు వ్యాక్సిన్, బట్ తీసుకోవడం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. హెపటైటిస్ బి కూడా అంతే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ మోర్ దెన్ 2 cases ఉన్న వాళ్ళు తీసుకుంటే హెపటైటిస్ బి యూస్ఫుల్ అవుతుంది. ఓపీవీ కూడా అంతే, ఓపీవీ ఫస్ట్ డోస్ మిస్ అయినా కూడా పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటే అప్పుడు తీసుకోవడం ఇంపార్టెంట్. అదే విధంగా 1.5 month వ్యాక్సిన్స్ ఉంటాయి. డిపిటీ వ్యాక్సిన్ ఉంటుంది, రోటా వైరస్ వ్యాక్సిన్, న్యూమోనియా వ్యాక్సిన్, ఇవి ఉంటాయి అన్నట్టు ఇంపార్టెంట్. గవర్నమెంట్ లో యాజ్ ఆఫ్ నో అదృష్టం కొద్దీ అన్ని వ్యాక్సిన్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ లో. సో ఈ వ్యాక్సిన్స్ చాలా మంది ఇన్ఫెక్షన్ వల్లనో, వివిధ రీజన్స్ వల్లనో, ఊర్లో లేకపోవడం వల్ల మిస్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ పాయింట్ వాళ్ళు అనుకునేది ఏంటంటే, నేను ఆల్రెడీ వ్యాక్సిన్ మిస్ అయినా కాబట్టి ఆ డోస్ అవసరం లేదు నాకు ఇంకా అని అనుకుంటారు. నో, అది తప్పు. కంపల్సరీ మిస్ అయిన వ్యాక్సిన్ మళ్ళీ తీసుకోవాలి, తీసుకుంటేనే దానికి తగిన ఇమ్యూనిటీ వస్తుంది అన్నట్టు. సో ఫస్ట్ 3 months వ్యాక్సిన్స్ వల్ల ఒకటే డోస్ తీసుకుంటే 60% ఇమ్యూనిటీ వస్తుంది, రెండో డోస్ తీసుకుంటే 80% వస్తుంది, మూడో డోస్కి 95% వస్తుంది. అలా తీసుకున్న తర్వాత బూస్టర్ డోస్ 1.5 year ఉంటుంది. అది తీసుకోవడం వల్ల 97% ఇమ్యూనిటీ వచ్చేస్తుంది అన్నట్టు. సో బూస్టర్ డోస్ వరకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వ్యాక్సిన్ మిస్ అయిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోవాలి, స్కిప్ చేయకూడదు. ఒకవేళ 1.5 month వ్యాక్సిన్ మిస్ అయినారు, అదే వ్యాక్సిన్ 3 months 4 months తీసుకున్నంటే అప్పటి నుంచి ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలి. 3 months ఫస్ట్ డోస్ వెళ్తుంది, 4 months సెకండ్ డోస్ వెళ్తుంది, 5 months థర్డ్ డోస్ వెళ్తుంది. ఆ విధంగా కంపల్సరీ మనము ఆ 3 vaccines మిస్ అవ్వకూడదు. ఏ లోపు తీసుకోవచ్చు అంటే, బిడ్డ వయసు 6 నెలలు వచ్చే లోపు మనం ఆ 3 డోసులు కంప్లీట్ చేయాలి. నార్మల్ అయితే 1.5 month, 2.5 month, 3.5 monthsకి ఇస్తాము. 3.5 months లో అయిపోవాల్సింది 6 నెలల వరకు తీసుకోవచ్చు. 6 నెలల లోపు 3 doses కంప్లీట్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ డోస్ అసలు తీసుకునే లేదు 6 months వరకు అని అంటే, డైరెక్ట్ 6 months తర్వాత వచ్చిన వాళ్ళు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు 6 months to 1 year లో 2 doses తీసుకోవచ్చు. దాని తర్వాత బూస్టర్ డోస్ 1.5 yearకి తీసుకోవాలి. ఓకే, అదే 1 year తర్వాత వచ్చిండ్రు పిల్లలు అని అంటే అప్పుడు ఓన్లీ 2 doses తీసుకోవచ్చు ఓవరాల్గా. అంటే ఇమీడియట్గా డోసు, దాని తర్వాత 6 months గ్యాప్ తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవచ్చు. అదే 2 years తర్వాత వచ్చింది అనుకోండి, ఓన్లీ 1 dose తీసుకోవాలి. అలా పుట్టినప్పుడు ఇచ్చే వ్యాక్సిన్, బర్త్ వ్యాక్సిన్స్ ఏదైతే ఫస్ట్ 3 months ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ ఉంటాయో, ఈ విధంగా ఒకవేళ తీసుకోలేకపోతుండ్రు అంటే దాన్ని క్యాచప్ వ్యాక్సినేషన్ లాగా మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుని తీసుకోవాలి. కానీ ఒక్క డోస్ మిస్ అయినా కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ లో అవుతుంది, వాళ్ళకి వివిధ లంగ్ ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, డయేరియాస్, విరోచనలు అన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో అందుకని ఈ బర్త్ వ్యాక్సిన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా మిస్ అవ్వకుండా తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ ఇవి. థ్యాంక్ యూ.